ఆ బడ్జెట్ కస్టమర్ కి అయితే నచ్చనే లేదు. ఈ ఇల్లు మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చింది. మెజర్మెంట్స్ కి రమ్మన్నారు. మెజర్మెంట్ తీసుకుని క్లయింట్ అయితే షాప్ కి రమ్మన్నాము. షాప్ కి వచ్చి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ తో సెలక్షన్ అయితే చేసుకున్నారు. ఆ సెలక్షన్ తగ్గట్టు మేము బడ్జెట్ ఇచ్చాము. ఆ బడ్జెట్ కస్టమర్ కి అయితే నచ్చనే లేదు. నాకు ఇక్కడ కస్టమర్ చేసిన ఫేవర్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ ని, రిక్వైర్మెంట్ ని వాళ్ళు నాకు రివీల్ చేశారు. వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా మనం కొంత మెటీరియల్ అయితే చూపించాము. వాళ్ళకి అది సాటిస్ఫై అనిపించింది. దానికి తగ్గట్టుగానే మనం ప్రైస్ కూడా డీకోడ్ చేసి ఇచ్చేసాము. బడ్జెట్లో వాళ్ళకి ఈ స్టెప్స్ మీద జీబ్రా బ్లైండ్ విత్ రిమోట్ కంట్రోల్ కావాలన్నారు. అదే బడ్జెట్లో ఇచ్చాము. కానీ మాస్టర్ బెడ్రూమ్ మటుకి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ప్రీమియం లుక్ అండ్ లగ్జరీగా కనిపించాలన్నారు. దానికోసం మనం షీర్ కటన్ విత్ మెయిన్ క్లాత్ అయితే వేసాము. ఈ కటన్ మొత్తం లాంగ్ కటన్ వేసాము. ఈ చిన్న ప్లేస్లో కూడా షీరు లాంగ్ కటన్ వేసాం. అలాగే మనం డ్రెస్సింగ్ రూమ్స్లో కూడా చేసాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ప్రీమియం లుక్ వచ్చేటట్టు బ్లాక్అవుట్ ఫ్యాబ్రిక్తో రోలర్ బ్లైండ్స్ అయితే ఇచ్చాము. ఇవి రెండు కూడా మాన్యువల్గా మెకానిజం వస్తాయి. సెకండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ప్యాటర్న్ లైట్గా మార్చేసి బ్లాక్అవుట్ ఫ్యాబ్రిక్తో రోలర్ బ్లైండ్స్ అయితే ఇచ్చాం. ఈ రెండు కూడా మాన్యువల్ మెకానిజం వస్తాయి. ఇందులో కూడా మనం ఈ కబోర్డ్స్కి మ్యాచ్ అయ్యేటట్టు వుడెన్ బ్లైండ్స్ ఇచ్చాము. ఈ వుడెన్ బ్లైండ్స్ ఏంటి డే నైట్ లా పనిచేస్తాయి. వన్ స్టెప్ అంటే కనుక వెలుతురు వస్తుంది, ఇంకో స్టెప్ అంటే కనుక క్లోజ్ అవుతుంది. బ్లాక్అవుట్ కటన్స్ అంటే మనకి విండో క్లోజ్ చేస్తే నార్మల్ మీ కటన్స్ ఇంట్లో చూడండి వెలుతురు వస్తాయి. ఈ బ్లాక్అవుట్ కటన్స్ ఏంటంటే వెలుతురు అనేది రాకుండా ఆపుతుంది. బాల్కనీలో మనం వర్షానికి ఎండకి తట్టుకునేట్టుగా ఎక్స్టీరియర్ బ్లైండ్స్ అయితే ఇచ్చాము. ఈ ఎక్స్టీరియర్ బ్లైండ్స్ 3 parts విడివిడిగా ఇచ్చాము. ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలి అంటే కనుక సాయి ఇంటీరియర్స్ని ఫాలో చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ మొత్తం వరకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.